హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే మీ జ్యోతి. నిన్నైతే బ్లౌజ్ కటింగ్లో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్లో నేను బ్యాక్ పార్ట్ చూపించాను కదా, ఈరోజు అయితే హ్యాండ్స్, షోల్డర్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందైతే ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి, ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలన్నమాట. డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను, అంటే 4 మడతలు వేసుకున్నాను. ఒక ½ ఇంచ్ అయితే మనం అంచుకెళ్ళి లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకొని హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఆ లైన్ వరకు కట్ చేసేసాను. ఒక ½ ఇంచ్ వరకు సమానంగా ఉంటే పర్లేదు. ఇంకా నేనైతే సమానంగా లేవని ఎడ్జెస్ నేను ఇట్లా చేశాను అనమాట. తర్వాత ఇంకొక ½ ఇంచ్ అయితే పైకి లైన్ వేసుకున్నాను, ఎందుకంటే మనం హ్యాండ్స్కి లోపల మొక్క వేస్తాం కదండి, దానికోసం స్టిచ్చింగ్ కోసం ఒక ½ ఇంచ్ అయితే తీసేసుకున్నాను. తర్వాత హ్యాండ్ పొడవు తీసేసుకోవాలి. పొడవు తీసేసుకొని ఒక ½ ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి ఖర్చు కోసం. మనం ప్రతి కుట్టుకి కూడా మనం కుట్టు వేస్తాం కదా, మనకి బ్లౌజ్ అనేది ఒరిజినల్ పార్ట్ కన్నా ఒక ½ ఇంచు, ఒక ½ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం కంపల్సరీ తీసుకోవాలండి ఎక్కడైనా సరే. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి పెట్టుకున్నాను. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు 1 ఇంచున్నర తీసుకున్నాను. 2 ఇంచులు తీసుకోవటానికి బ్లౌజ్ పీస్ అయితే సరిపోదు, ఇంచున్నర అయినా సరిపోతుంది అనేసి మనం బ్లౌజ్ని బట్టే తీసుకోవాలండి ఖర్చు అనేది, మరి ఓవర్గా కూడా తీసుకోకూడదు. తర్వాత పైన దగ్గర నుంచి నేను మళ్ళీ 3.5 ఇంచులు నేను చంక పొడవు అనేది తీసుకున్నాను. హ్యాండ్కి ఆమ్ రౌండ్ దగ్గర ఒక ½ ఇంచ్ అనేది ఖర్చు కోసం వేసుకోవాలి మళ్ళీ. తర్వాత మనం హ్యాండ్ లూజ్ వచ్చేసి పై వైపు కూడా పెట్టుకోవాలి. ఇంచున్నర అనేది మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదా, హ్యాండ్ పై వైపుని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ నుంచి కూడా మనం హ్యాండ్ లూజ్ వేస్తే పెట్టేసుకుందాం పై వైపు. కరెక్ట్గా వచ్చిందండి. అక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మనకి కొలత బ్లౌజ్కి వచ్చినట్టే వచ్చింది. ఇంకా ముక్క అనేది తగ్గుద్ది అనమాట, నేను తర్వాత జాయిన్ చేసుకుంటాను. మనం 1 ఇంచున్నర తీసుకున్నాం కదా షోల్డర్ దగ్గర, అక్కడ నుంచి కూడా మనం మళ్ళీ మధ్యకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి కరువు తీసుకోవటానికి. ఇట్లా మార్క్ చేసుకుంటే కనుక సింపుల్గా కరువు తీసుకోవటం వస్తుందండి. తర్వాత హ్యాండ్ పై వైపు నుంచి ఇక్కడ హ్యాండ్ లూజ్ వరకు ఒక లైన్ అయితే వేసుకుందాం. ఖర్చు కోసం ఇంచున్నర తీసుకున్నాం కదా, దానికి కూడా మార్క్ వేసుకున్నాను. పైన వైపు చూసారా, నాకైతే మొక్క పడుద్దండి, నాకు అతుకు పడుద్ది అనమాట అక్కడ. అందుకని నేను తర్వాత స్టిచ్చింగ్లో చూసుకుంటాను అదనేది. ఇప్పుడైతే డ్రాయింగ్ వేసిన విధంగా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మొత్తం కూడా లేయర్ అనేది ఇప్పుడు తీసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, జాయింట్ పడటానికి ఒక చిన్న పీస్ అనేది ఇట్లా నాకు పడుద్ది. ఏ చిన్న పీస్ కూడా మనం పారేయకూడదు, ప్రతిదీ కూడా దగ్గర పెట్టుకోవాలి స్టిచ్చింగ్ అయ్యే వరకు కూడా. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేకెళ్ళి మార్క్ చేసుకున్నాం కదా, ఒక ½ ఇంచ్ లోపలికి దాన్ని అయితే కట్ చేసేసుకుందాం. ఓ టక్స్ అయితే ఇచ్చేసుకుందాం, మళ్ళీ మనకి గుర్తుండాలి కదా ఫ్రంట్ పార్ట్ దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు. షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుందాం. ఇప్పుడు క్రాస్గా పెట్టుకోవాలండి. ఓపెన్స్ అనేవి మన వైపు పక్కకు ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఓపెన్స్ అనేవి మన పక్కకు ఉండాలి. బ్యాక్ పార్ట్ మొత్తం నీట్గా సర్దేసుకొని మొత్తం చుట్టూ కూడా లైన్ వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు కూడా లైన్ తీసేసుకోండి. నేను ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. లైన్ వేసుకొని బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ హైట్ చూసుకున్నాను కదా, ఒక ½ ఇంచు 11 ఇంచులన్నర అయితే ఎదర పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి దీన్ని స్కేల్తో లైన్ వేసుకోవాలి ఇట్లా.
40 సైజ్ బ్లౌజ్ అండి నేను కట్ చేసేది. మెయిన్ డాట్కి వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. తర్వాత 1 ఇంచ్ 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం తీసుకుంటున్నాను. ఇది మెయిన్ డాట్ అనమాట, పెద్ద కుట్టు అంటాం కదా అది. నేను పొడవు వచ్చేసి పెద్దవాళ్ళే కాబట్టి 2 ఇంచులు తీసుకుంటున్నాను. 2.5 అయినా తీసుకోవచ్చు మనం కొద్ది వయసు వాళ్ళకైతే. ఇది పెద్ద వయసు వారికి కాబట్టి నేను 2 ఇంచులే తీసుకుంటున్నాను, సరిపోతుంది అనేసి. ఆది బ్లౌజ్కి కూడా అట్లాగే ఉంది. తర్వాత 1.5 ఇంచ్ అనేది నేను పై వైపుకి ఇట్లా కొలత పెట్టుకుంటున్నాను అనమాట. ఉక్స్ పట్టీకి. మెడ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకున్నానండి. మీరు ఆది బ్లౌజ్తో కొలత తీసుకున్నంత పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా లైన్ వేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత రౌండ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఉక్స్ పట్టి కడ డాట్ వరకు మొత్తం ఇట్లా నీట్గా క్రాస్ తీసుకున్నాను. ఇంకా చంక రౌండ్ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ రేకు మందం సరిపోతుంది. కొంచెం లైట్గా రౌండ్ తీసేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టీకి వెళ్ళి కూడా కొంచెం మధ్యకి మనకి ఆది బ్లౌజ్ని బట్టి అది కూడా పెట్టుకోవాలన్నమాట. ఉక్స్ పట్టీ హైట్ చూసుకొని సెంటర్కి తీసుకుంటే సరిపోద్ది. మెడ వేసేకెళ్ళి ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే లైన్ వేసిన విధంగా మొత్తం నీట్గా కట్ చేసేసుకుందాం. మెయిన్ డాట్ వచ్చేసి మార్కింగ్ చేసుకున్న విధంగా వేసుకోవాలండి. ఉక్స్ పట్టీకి వెళ్ళి కూడా మార్కింగ్ చేసుకున్న కంటే మనకి ఎంత అయితే సైజు వచ్చిందో హైట్ అనేది దాన్ని సెంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఏ బ్లౌజ్కైనా సెట్ అవుతుంది. మనం స్టిచ్చింగ్కి వెళ్ళి మెడ వేసుకునేకి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ వదులుకొని సెంటర్ చేసుకుంటే సరిపోతుంది డాట్ అనేది. ఇప్పుడు ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకుందాం. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండింటికి కూడా గుర్తుండేటట్టుగా ఇట్లా ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి డాట్ పెట్టిన కాడల్లా. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ తీసుకుందండి. ఈ కోరాస్ ఉన్నాకెళ్ళి మనం బ్యాక్ పార్ట్కి మొక్క తిప్పుకోవటానికి ఉంటుంది. 1 ఇంచ్ మందం అయితే తీసేసుకొని స్కేల్తో ఇట్లా లైన్ వేసుకుంటున్నాను. ఇదైతే కట్ చేసేసుకుందాం. బ్లౌజ్ పీస్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇట్లా మొక్క తిప్పుకోవడానికి వేరే తీసుకుంటున్నాను. అదే పెద్దది కనుక అయితే మనం అందులోనే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్రాస్ బెల్ట్కి సరిపోతుందో లేదో చూసుకొని ఇంకా 1 ఇంచ్ అయితే నేను మళ్ళీ హ్యాండ్స్కి మొక్క తిప్పడానికి అయితే ఇంకొక 1 ఇంచ్ తీసేసుకున్నాను. తర్వాత క్రాస్ బెల్ట్ హైట్ చూసుకుంటున్నాను. 3 ఇంచులన్నర తీసుకున్నానండి. స్టిచ్చింగ్కి ఒక 1/2 ఇంచ్ పోగా ఇంకా 3 ఇంచులు మిగులుతుంది, సరిపోతుంది అనమాట. సెంటర్లో వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. చివరి వచ్చేసి 2.5 తీసుకుంటాను. పొడవు అయితే మనం పెట్టుకోవాలి ముందు. నేను 10 ఇంచులు పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా అదే పెట్టుకుంటున్నాను. లాస్ట్కి వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను క్రాస్ బెల్ట్కి. ఆ చివర మొత్తం కూడా ఇట్లా లైన్ వేసేసుకోవాలి క్రాస్గా. ఇచ్చింది అయితే పెద్ద బ్లౌజ్ అండి, 40 సైజ్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ పీస్ అయితే చిన్నది, అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి. ఈ పీస్ అనేది హ్యాండ్స్కి పనికొచ్చింది. ఈ క్రాస్ బెల్ట్ అయితే నీట్గా కట్ చేసేసుకుందాం. ఈ చిన్న పీస్ కూడా మనం పారేయటానికి లేదు, ఎందుకంటే దీనికి చాలా అతుకులు పడతాయి అన్నమాట. ఒక్కోసారి ఫ్రంట్ పార్ట్కి కూడా అతుకులు పడతా ఉంటాయి. చిన్న పీస్ కూడా పడేయకూడదు. మెడ కట్ చేసాం కదండి, దాన్ని అయితే హుక్స్ పట్టి హాజాక పట్టీకి కట్ చేసేసుకోవాలి. ఒక 1.5 అయితే నేను హుక్స్ పట్టీకి తీసుకున్నాను, మిగిలింది కాజా పట్టీకి వేస్తాను. కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇవైతే కొన్ని చిన్న మార్క్ చేసుకొని ఆడబెట్టేసుకుంటున్నాను. మిగిలిన దాంట్లో డబల్ లేయర్కి వస్తుందేమో ఇది
క్రాస్ బెల్ట్ అనేది డబల్ లేయర్ ఉంటుందేమో చూసుకుంటున్నాను, ఇక్కడ చెక్ చేసుకోవాలి. కంపల్సరీ 2 ఉంటే సరిపోతుందండి. మధ్యలో వేరే లేయర్ వేసుకోవచ్చు, వేరే కలర్ అనేది. లేకపోతే వేరే కలర్ కనపడద్దు కాబట్టి నేను కొంచెం 1 ఇంచు మందం తగ్గినా కానీ నేను ఇది సెట్ చేసుకోవటానికి ఇక్కడ లైన్ వేసేసుకుంటున్నాను. లోపట మనకి పైన ఈ బ్లాక్ కలర్ అనేది ఉంటే లోన ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. అచ్చం వేరే క్లాత్ వేస్తే కొంచెం కలర్ తేడాగా కొంచెం బాగుండదు అన్నమాట ఎప్పుడైనా చూడటానికి. ఈ రెండింటి మధ్యలో దళసరిగా ఉన్నది ఏదన్నా ఒక చిన్న క్లాత్ ఎత్తే సరిపోతుంది అన్నమాట. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మళ్ళీ. ఇట్లా ఒక ఇంచ్ అయితే తగ్గిందండి, లోపట ఉండేదే కాబట్టి పర్లేదు, అడ్జస్ట్ అయిపోతుంది. మనం డాట్ వేసుకునేప్పటికీ కొంచెం ఇంచుమించుగా ఆ సైజుకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మిగిలింది మెడపట్టి వేయటానికి గట్లా పనికొస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.